ఉద్యోగాలకు సంబంధించి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ సంబంధించి. ఏంటిది అసలు ఏం చేయబోతున్నారు నిరుద్యోగులకు? మేము గత 20 రోజుల నుంచి దిల్సుమర్ ఉద్యమ కేంద్రంగా మాకు 5,000 ఉద్యోగాలు వద్దు 19,000 ఉద్యోగాలు కావాలని చెప్పేసి మేమందరం కూడా గత 20 రోజుల నుంచి దిల్సుమర్ కేంద్రంగా చేసుకుని ఉద్యమాలు చేస్తున్నాం, రాస్తారోకోలు ధర్నాలు చేస్తున్నాం. ఆ 5,000 ఉద్యోగాలు ఇస్తే 3,000 ఉద్యోగాలు హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి జిల్లాలకు పరిమితాయి. మిగతా 30 జిల్లాల నిరుద్యోగులకు అన్యాయం జరుగుతాయని ఒక ఉద్దేశంతో మేమందరం ధర్నాలు చేస్తుంటే ఇలా రేవంత్ రెడ్డి గారికి ఒళ్ళు పలిసి కండ కావరం ఎక్కి అహంకారం అయ్యి ఇలా ఏం మాట్లాడుతుంది? 5,000 ఉద్యోగాలు ఇస్తుంటే ఆపుతారని చెప్తారా? ఇలా మీ తెలంగాణ బిడ్డలు కాదా మేము? తెలంగాణ బిడ్డలు కాదా మేము? ఏం మాట్లాడుతారు రేవంత్ రెడ్డి గారు? మేము లేకపోతే మీ ప్రభుత్వం అధికారంలో వచ్చేదా? మా నిరుద్యోగుల పురాధుల మీద మీరు అధికారంలో వచ్చే ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఆ రోజు మా కాళ్ళ మీద పడ్డారు, ఇలా మా కాళ్ళ తీసుకుని ఇలా కేసులు వేస్తున్నారు. ఇది మీకు తగిన? ఇది న్యాయం అని అడుగుతున్నాను. మేము ఏం అడుగుతున్నాం మిమ్మల్ని? మాకు 5,000 ఉద్యోగాలు ఇస్తే మా జిల్లాలో ఉన్న ఎస్టీ, ఎస్సీ, బీసీ అదే విధంగా ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది, మాకు అంత తీరని అన్యాయం జరుగుతుంది. మీరు ఉద్యోగాలు పెంచేయండి అని చెప్పేసి పొల్లు దండాలు పెట్టినాం, కాళ్ళు మొక్కినాం. అరే సాక్షాత్ పోరాడి దండాలు పెట్టినాం గవర్నమెంట్. కానీ ఇలా ప్రభుత్వం అహంకారంతో కండ కావురం ఎక్కి ఇలా అధికార దుర్వినియోగం కనబడి ఇలా మా గురించి మాట్లాడకుండా ఇలా మా మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తుంది. మేము అంటున్నాం, రేవంత్ రెడ్డి గారు మీరు ఎంట్రీ డబ్బా తీసుకొని సచ్చినా కూడా ఎందుకు కావాలి? మేము ఎందుకు చావాలి? తెలంగాణ బిడ్డలుగా మేము ఎందుకు చావాలి? సస్తే మీరు చావండి. మీరు అన్యాయం చేశారు మమ్మల్ని అని మమ్మల్ని చావంటారా? తెలంగాణ బిడ్డల బతికే హక్కు మాకు లేదా? తెలంగాణ బతికే హక్కు మాకు లేదా? ఇలా రేవంత్ రెడ్డి గారికి మేము రిటర్న్ కంప్లీట్ ఇవ్వడం పోతున్నాం. మమ్మల్ని సావడానికి చంపడానికి నువ్వెవరు? ఒక రాజ్యాంగ పదవిలో ఉండి ఇలా నిరుద్యోగులు సావమంటావా? ఎక్కడి నుంచి వచ్చింది ఈ అహంకారం? ఎక్కడి నుంచి వచ్చింది? ఇలా డబ్బులు సంపాదించుకొని కోట్ల డబ్బు సంపాదించుకొని ఇలా మాట్లాడుతున్నారు. కానీ ఇలా నిరుద్యోగులకు ఒక మీటింగ్ పెట్టిరా? యాడి పోయిన బల్మూరు వెంకట్, యాడి పోయిన కోదండరాం, ఎక్కడ పోయిన రియాజ్, ఇలా ఒక మీటింగ్ పెట్టినా మాతోటి? ఒక్క నిమిషం మాతో మాట్లాడిరా? ఒక్క ఎమ్మెల్యే ఒక్క నా కొడుకున మాట్లాడిందా? ఇలా ఎవరు గెలిపించారు? 5,000 సర్పంచ్ గెలనోడు, ఎంపీడీసీ గెలనోడు, ఇలా ఎమ్మెల్యే చేసినాం, మంత్రులు చేసినాం. కనీసం ఒక్కడు మాట్లాడా? 117 మంది ఎమ్మెల్యేలో ఒక్కడు కూడా మాట్లాడా? యాడికి పోయిరు? 64 గెలిచారు కదా, 64 ఒక్కడు కూడా మాట్లాడా? ఏం అడుగుతున్నాం? పిల్లలు ఏం అడుగుతున్నారు? కనీసం దిల్సునగర్ కొద్దాం లేదా అశోక్ కొద్దాం, ఒకరోజు మాట్లాడతాం. చర్చల పిల్లలు ఉందా మీకు? ఆ రోజు క్యాబినెట్ మీటింగ్ అన్నారు, క్యాబినెట్ మీటింగ్ లో చాయ్ బిస్కెట్ తిన్నాం తప్ప ఇంకేం చేసిరు? ఈ మేము కూడా అంటున్నాం, రేవంత్ రెడ్డి గారి మీద ఇప్పటికి కూడా చాలా గౌరవంగా రెస్పెక్ట్ఫుల్ అంటున్నాం. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద మేము కేసు పెట్టడానికి పోతున్నాం. ఎందుకంటే మమ్మల్ని చంపే హక్కు మీకు లేదు. కాబట్టి ఈ ప్రభుత్వం కూడా కేసులు తీసుకుని పోలీసులు చూశారు కదా, పోలీసులు కూడా మమ్మల్ని ఆపుతున్నారు. ఎక్కడికక్కడ మమ్మల్ని ఆపుతున్నారు, ఎక్కడికక్కడ ఆంక్షలు తెప్పిస్తారు, ఎక్కడికక్కడ అరెస్టులు తెప్పిస్తారు. మమ్మల్ని ఆపే హక్కు మీకు లేదు. మేము గౌరవంగా మాకు చంపే హక్కు మీకు లేదు కాబట్టి కేసులు పెట్టకపోతే మమ్మల్ని ఇక్కడ పోలీసులు అడ్డుకుంటారు, కేసులు మీరు చూస్తున్నాం. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది 5,000 నోటిఫికేషన్ సంబంధించి. దాదాపుగా ఇంకో 2-3 నెలల్లో నోటిఫికేషన్ 100% వస్తుంది. సో ఏం చేయగలుగుతారు ఇప్పుడు ఈ టైంలో? ఇప్పుడు కూడా పెంచే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికి కూడా పెంచే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ నోటిఫికేషన్ ఇచ్చినా కూడా ఇప్పటికి పెంచే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆలోచన చేయమని చెప్తున్నా ప్రభుత్వానికి. ఒక్కసారి ఆలోచించండి, మా బాధలు వినండి, మా ఆవేదన వినండి. కానీ మీరు అనవసరంగా ఎవరో మాటలు, గాలిపోయే మాటలు విని ఇలా మా నిరుద్యోగులను దూరం చేసుకుంటే 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. 30 × 3 వేసుకున్నా 90 లక్షల మంది, దాదాపు కోటి మంది మేము తలుచుకుంటే ప్రభుత్వాన్ని దింపగలం. ఏ ప్రభుత్వం కావాలో ఆ ప్రభుత్వాన్ని ఎక్కించగలం. కాబట్టి దయచేసి మంత్రులు గాని, ముఖ్యమంత్రులు గాని, ఎమ్మెల్యేలు గాని ఆతితూచి మాట్లాడండి. ఎక్కువ చేసి మాట్లాడేది అనుకో మిమ్మల్ని ఎక్కడ తొక్కాలి మాకు తెలుసు. ఏమంటే మా మీద కేసులు వేస్తారు. ఏం చేస్తారా కేసులు వేసి? అంటే తెలంగాణ బిడ్డ మీద కేసులు వేస్తారా? అంటే తెలంగాణ రాలేదా? తెలంగాణ తెచ్చుకుని ఎందుకు? నిధులు నియామకాల కోసం కదా. మరి ఎందుకు ఎవరి మీద ఎంత నిర్బంధం ఉంది? ఇది ఆంధ్ర పాలన కంటే వరకు ఉంది. ఇక్కడ ఉద్యోగాలు మాకు రావట్లేదు. ఎవరు పోతున్నాయి ఆ ఉద్యోగాలు? పోలీసు అందరూ కూడా మమ్మల్ని ఆపుతారు. ఎందుకు ఆపుతున్నారు? అంటే రిటర్న్ కంప్లీట్ ఇవ్వద్దా? అంటే పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ కూడా స్వచ్ఛలేదా మాకు? అంటే ఇప్పుడు మీరు రేవంత్ రెడ్డి మీద కంప్లైంట్, రేవంత్ రెడ్డి మీద కేసు పెడుతున్నాం. రేవంత్ రెడ్డి మమ్మల్ని మోసం చేసిండు. 420 కేసు చంపమన్నాడు. చంపే హక్కు రేవంత్ రెడ్డి మమ్మల్ని చంపమన్నాడు, చచ్చిపోమంటుండు. మీరు చీటింగ్ కేసు వేయచ్చు. మీరు ఆ రోజు ఎలక్షన్ మేనిఫెస్టోలో 2 లక్షల ఉద్యోగాలు, మెగా డిఎస్సీ అని చెప్పి చాలా హామీలు ఇచ్చారు. అవన్నీ కూడా పేపర్లు ఉన్నాయి. మీరు ఏమన్నాడో మనకి ఇన్స్టాగ్రామ్ లో కూడా ఉన్నాయి. అన్ని కూడా చూపెడతాం, ఎక్స్ లో కూడా చూపిస్తాం, అన్ని చూపిస్తాం. మేము సాక్ష్యాలతో సహా రేవంత్ రెడ్డి మీద కేసు పెట్టడానికి పోతుంటే ఈ పోలీస్ వ్యవస్థ, ఈ రాక్షస వ్యవస్థ మమ్మల్ని అడ్డుకుంటుంది, ఎక్కడికక్కడ ఆంక్షలు విధిస్తుంది. ఇదే కనుక కొనసాగిస్తే దిల్సుఖ్నగర్ మొత్తం కూడా దగ్ధమవుతుంది. తర్వాత ఈ ప్రభుత్వం భరించలేని నష్టం ఏర్పడుతుంది. కాబట్టి దయచేసి ఇప్పటికైనా ఆలోచన చేయండి. సాయంత్రానికి కల్లా మీరు నుంచి మాకు నోటిఫికేషన్ వస్తే, అంటే పెంచి నోటిఫికేషన్ మాట వస్తుంది తప్ప వేరే విధంగా వచ్చిందనుకో రాబోయే రోజుల్లో దిల్సుఖ్నగర్ నుంచి పెద్ద ఉద్యమం లేస్తుంది. రేవంత్ రెడ్డి కదా వాళ్ళ అయ్య కూడా ఆపలేడు ఆ ఉద్యమాన్ని. ఆ తర్వాత మీ ప్రభుత్వం ఉంటుందో లేదో మీరు చూసుకోవాలి. ఎందుకంటే మేము అందరం వచ్చి రోడ్ల మీద కూర్చున్నాం అనుకో, ఎవరు నష్టం? ప్రభుత్వానికి నష్టం. మేము ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయము. మేము శాంతియుతంగా
చాలా పక్కడబందీగా మేము వెళ్తాం. కావాలని మా మీద కేసులు వేస్తే మాత్రం రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డికి అదే 5,000 ఓట్లతో డిపాజిట్ తో ఓడిపిస్తాం. 5,000 ఒకసారి ఖాళీలు మొత్తం భర్తీ చేయాలంటే ఇబ్బంది, ఆర్థిక పరిస్థితి బాగాలేవు, కష్టంగా న్యాయం చేస్తున్నారు. మరి ఆర్థిక పరిస్థితి ఎందుకు చెప్పినావు? ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పుడు నువ్వు దావోస్ పోతావు, ఫ్యూచర్ సిటీ కడతా ఉంటావు, మూసి మెస్సిన్ తీసుకొస్తావు, అందాలు పోయి డాన్స్ విగ్రహాలు కడతావు. మాకు ఇలాంటి డబ్బులు లేవా? ఏంది ఇంకోటి అప్లికేషన్ ఫీజు కూడా 100 రూపాయలు పెడతా అని చెప్పేసి ఆ రోజు ఫ్రీగా ఇస్తా అని చెప్పి ఇలా వేలు దంచుకుంటారు. మరి ఎవరి ఖాతాలో వెళ్తున్నాయి డబ్బులన్నీ కూడా? ఈ తెలంగాణ డబ్బులన్నీ ఎవరి ఆంధ్రాకి పాలవుతున్నాయా, కర్ణాటక పాలవుతున్నాయా, మరి రాహుల్ గాంధీకి పాలవుతున్న విషయం మాకు అర్థం లేదు. స్పష్టమైన హామీ ఇవ్వాలి. ఇంకోటి కూడా మేము ఇప్పటికి కూడా గవర్నమెంట్ ని, ప్రభుత్వాన్ని కూడా ఎక్కడ కూడా విమర్శించట్లేము. మాకున్న హక్కులను కాపాడుకుంటూ రేవంత్ రెడ్డి గారికి స్పష్టమైన ఒక హామీ ఇవ్వండి, మాకు 19,000 ఉద్యోగాలు ఇవ్వండి. లేకపోతే మాత్రం రేపటి నుంచి దిల్సుఖ్ నగర్ మొత్తం అట్టుడికిపోతే రాష్ట్రాల్లో, జిల్లా కేంద్రాల్లో ఎక్కడెక్కడ ఉద్యమం చేసే పిల్లలందరూ రెడీగా ఉన్నారు. ఈ పిల్లలు ఎవరైనా తెచ్చినా కూడా అది రాష్ట్ర ప్రభుత్వానికే దాని కారకులు అవుతారు, బాధ్యతలు అవుతారు. ఇప్పటికే ఆవేశంతో ఉన్నారు. వాళ్ళ బాధ్యత రేవంత్ రెడ్డి బాధ్యత, ముఖ్యంగా రేవంత్ రెడ్డి బాధ్యత. ఆ రోజు ఎల్లిగాండో పుల్లిగాండో చోటే లేదు. రేవంత్ రెడ్డి మోహన్ చూసి చేసినాం, రాహుల్ గాంధీ మోహన్ చూసి వచ్చినాం. టెస్టులు చేసుకుంటూ పోతే కేసులు కూడా నమోదయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. అవును, 11 మంది మీద కేసులు వేసిర్రు. గత ప్రభుత్వం ఇప్పుడు ఆ కేసులు వేయలేదు. గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కేసులు వేయలేదు. వీళ్ళ అధికారం మా ప్రభుత్వం పని మాల ప్రభుత్వం తీసుకొచ్చి ఇలా మా మీద కేసులు పెట్టే ప్రదేశం. ఒక్కసారి తెచ్చుకోండి అన్ని చూసుకోండి. ఎవరు గెలిపించారు? ఈ పిల్లలందరూ కూడా కాళ్ళకు బల్పాలు కూడా కాంగ్రెస్ పార్టీ కోసం గెలిపించిన వాళ్ళు. అందరూ కాలంలో స్నానం చేసి గుళ్ళో టిఫిన్ తిని అటు బయటకు పోయి కాంగ్రెస్ పార్టీ గెలిపించిన వాళ్ళు. తెలియదా? కేసు పెడతామంటే పోలీసులు ఏమంటున్నారు? అడ్డుకుంటున్నారు. మీరు కేసు పెట్టొద్దు అంటే వీళ్ళ ప్రభుత్వం ఆల్రెడీ గైడ్ లైన్స్ ఇచ్చింది. నిరుద్యోగులను అడ్డుకోండి, వాళ్ళని కేసులు పెట్టండి, వాళ్ళు కేసులు పెడితే బయటికి రాని చెప్పేసి గట్టిగా ఇంట్లో చేస్తుంది. ఇంత అరాచకమైన పరిపాలన ఎక్కడ కూడా చూడండి. రోజు మధ్యాహ్నం తింటున్నారు. మా బాధలు, మా గోసలు వినండి అయ్యా. రేవంత్ రెడ్డి గారు ఎందుకు మమ్మల్ని ఇంత అరగోస పెడుతున్నారు?